మిర్రర్ టీవీ అండి ఇది? అవునండి, మాది అది మాట్లాడడం చేశామండి. చెప్పండి. ఏంటంటే రైతు బంధు పడ్డదని చెప్తారు. 4 ఎకరాల పొలం ఉంది మా మేడ్చల్లో. ఉమ్, అది ఇప్పటివరకు పడలేదు. అది ఎక్స్ సర్వీస్ అని కోటా కింద ఇచ్చింది. ఉమ్. వాళ్ళకి ప్రతి ఎవ్రీ ఇయర్ పడ్డది, ఈసారి పడలేదు అసలు. అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్ లో తర్వాత మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా మేము ఆనాడు కేసీఆర్ ఎవరెవరికైతే ఇచ్చిండో రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ప్రతి ఒక్క గుంట భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కౌంట్లెస్ గా మేము అందరికి మే 9వ తేదీన వరకే క్లోజ్ చేశామని చెప్తున్నాడు. దట్ రైతు బంధు కాదండి, రైతు భరోసా ఇచ్చామని చెప్తున్నాడు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఏడిస్తాడమ్మా. రైతు భరోసా అంటే రైతు భరోసా ఇవ్వలేదు, రైతు బందే రాలేదు ఇంకా. మన డిప్యూటీ సీఎం గారు కూడా చెప్తున్నారు కదండి, మేము అందరికి రైతు భరోసా ఇచ్చినాము. మేము చెప్పినప్పుడల్లా బ్యాంకు పోయి చూసుకుంటా ఉన్నాము, అసలు రాలేదు అని చెప్తారు వాళ్ళు. అదే మేడం, అంటే వీళ్ళు ఎంత ఈజీగా చెప్తున్నారు అంటే, నేను ఈరోజు నేను రైతు బంధు పడిందా లేదా అని ఎందుకు అడుగుతలేను అంటే, వాళ్ళు చెప్పడము రైతు బంధు పేరు ఎందుకు ఎత్తడం అనేసి మేము రైతు భరోసా వేసినామని చెప్తుంటే, రైతు భరోసాకు రైతు బంధుకు ఎంత తేడా ఉంది ఎకరానికి అనేది తెలంగాణ రైతులందరికీ తెలిసిన విషయమే కదా. అవునండి. కానీ ఆ విధంగా పరిస్థితి అట్లుంది. ఇలా రైతులు రోడ్ల పైకి వచ్చే పరిస్థితి, కానీ వీళ్ళకి ఇలా అవే ఉచ్చుతాడే బిగుస్తాయి రేపు మెడకు. ఏడికి పోలేరు, ప్రజాప్రతినిధులు ఎవరితో మాట్లాడలేరు. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేడం. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానిని. ఏందో అర్థమైతలేదు వీళ్ళది. అట్లా మీరు ఒక కార్పొరేటర్ కంటెస్టెడ్ చేసిన ఇక మీకే అర్థం అయితలేదంటే ఎంత ఆగముందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ బోనస్ విషయంలో కూడా ఒక్కటేనండి, ప్రతిసారి ఒక కన్ఫ్యూజ్ కు తెరదీస్తారు. రైతులకు అర్థమే అయితలేదు, ఒక విద్యార్థులకు అర్థమైతలేదు, రైతులకు అర్థమైతలేదు, మహిళలకు అర్థమైతలేదు, వృద్ధులకు అర్థమైతలేదు. ఏం చెప్పదలుచుకోరు, ఏం ఇయ్యదలుచుకోరు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, 3 సీట్ల కంటే ఎక్కువ రావు వీళ్ళకి మన కాంగ్రెస్ కు. అందుకే నేను పెట్టింది కూడా ఎందుకు అని అంటే, 10-14 సీట్లు ఇవ్వడానికి మీరు ఏం తెలంగాణ ప్రజల చేర్చుకున్నారని, ఏ వర్గాన్ని చేర్చుకున్నారని. మొన్నొకటి ఏంటంటే కేసీఆర్ వ్యతిరేకతతో గెలిచిపోయారు అంతే. కేసీఆర్ మీద వ్యతిరేకత బాగా పబ్లిక్ లో వచ్చి నిరుద్యోగులు వీళ్ళు బాగా ఇచ్చేసారు. కరెక్టే కదా, కానీ ఇవాళ ఆ నిరుద్యోగులని మళ్ళా మోసం చేయబట్టి కదా. మోసం చేయ అదే కదమ్మా. 30,000 ఉద్యోగాలు అన్ని రెడీ అయిపోయినాక మీరేంటివి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే మీరు ఎన్నడు పరీక్షలు పెట్టిరు, మీరు ఎన్నడు నోటిఫికేషన్ ఇచ్చిరు, ఎన్నడు దిద్దారు మీరు? బాహటంగా అబద్ధాలు చెప్తుంటే, అంటే రాజకీయం అంటే ఇంతేనేమో, రాజకీయాలంటే ఇంతే మాట్లాడాలేమో అంటే కొత్తగా వచ్చిన రేపు ఎవడన్నా పాపం ఏదన్నా ఉద్ధరిద్దామని రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు వాడు కూడా మొత్తం ఫేక్ అవుతారు. ఇట్లాంటి విని ఇట్లే మాట్లాడాలేమో అనుకుంటారు కదా. పోనీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, వాళ్ళు పరీక్షలు పెట్టిరు, మేము ఇచ్చినాము నియామక పత్రాలని చెప్తే, కానీ ఆ మాట ఎత్తారు మేము ఇచ్చినాము. ఇంకొకటి కూడానండి, మీకు లిక్కర్ విషయంలో కూడా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఇవాళ లిక్కర్ దాంట్లో మీకు ఇప్పుడు చాలా మంది లిక్కర్ షాప్ లకు వెనక్కి తిరిగి వస్తున్నట్టు, ఎక్కడ కూడా బీర్లు దొరకట్లేవు అనేసి. అంటే ఏంటో తెలుసా, ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసి రేపు ఏపీ లాగా పనికి వాళ్ళ బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల పైన రుద్దడానికి అది కూడా ఒక స్కామ్ జరుగుతుంది. అంటే ప్రతిదిగా చెప్పాలంటే చూద్దాం మన రానున్న రోజులలో. అంటే మీరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి మీకే చాలా క్లారిటీగా తెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్ చేసినది ఎవరో కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతనేనంట. సో ఒక్కొక్కటి ఆయనకే రైతు బంధు రాలేదట, గతంలో ఎప్పుడొచ్చేదట రైతు బంధు రాలేదు, ఇంకా రైతు భరోసా ఎక్కడదని మాట్లాడుతున్నారు. ఇదొకటే కాదు, ఎలక్షన్స్ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత లిక్కర్లో దాని తర్వాత ఆఖరికి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇచ్చే బియ్యంలో కూడా, అంటే బయట మార్కెట్లో దొరికే రేటు కంటే వీళ్ళు వేసే రేటుకి, అంటే వీళ్ళు వసూలు చేసేదాన్ని బట్టి కంపేర్ చేస్తే అది కూడా స్కామే. ఏది బియ్యం విషయంలో. లిక్కర్ విషయంలో అయితే మీకు ఒక వీడియో కూడా చేసిన, లిక్కర్లో సేమ్ ఏవేవైతే ఏపీలో పనికి వాళ్ళ బ్రాండ్స్ ఉన్నాయో అట్లాంటివి కూడా తెలంగాణకు రాబోతున్నాయి అనేసి.